హరి ఓం. ఆధ్యాత్మిక మిత్రులారా, శ్రీరాముడు సాగరాన్ని దాటడం కోసం సముద్రుని యొక్క సహాయాన్ని కోరుతూ 3 రోజులు కఠోరమైనటువంటి ధ్యాన దీక్షను చేశాడు. అయినప్పటికీ కూడా సముద్రుడు ఆయన ముందుకు రాలేదు. దానితో కోపించినటువంటి శ్రీరాముడు, లక్ష్మణ, ధనుర్బాణాలు తీసుకునిరా, శాంతము సహనము అర్థం కాని వారికి ఆయుధం ద్వారానే సమాధానం చెప్పాలి. పిడుగుల్లాంటి బాణాలతో ఈ సముద్రాన్ని ఎండకట్టేస్తాను అని చెప్పి లక్ష్మణుడు తీసుకొచ్చిన ధనుర్బాణాలను తీసుకొని బ్రహ్మాస్త్రాన్ని తీసి సముద్రుని వైపు లక్ష్యం చేస్తుంటాడు. ఆ సమయంలో మేరు పర్వతం వెనక నుండి సూర్యుడు వచ్చినట్లుగా సాగర జలాల మధ్య నుంచి సముద్రుడు పైకి వచ్చి, మహాత్మా, పంచభూతాత్మకమైన సృష్టిలో కొన్ని ధర్మాలు ఉంటాయి. పరమాత్మ నియంతగా ఏ నియతినైతే ఏర్పాటు చేస్తాడో దాన్ని అనుసరించే మేము దానికి కట్టుబడి ఉండవలసి వస్తుంది. అగాధమై దాటశక్యం కాని స్థితిలో ఉండడం నా యొక్క ధర్మము. అందుచేత నేను నీ ముందుకు రావడం కోసం సంకోచించాను అని చెప్పి సాగరుడు ఎప్పుడైతే శ్రీరాముకు చెప్పాడో, మహాత్మా, మీ మర్యాదను మీరు కాపాడుకుంటూనే నా సైన్యాన్ని సముద్రం దాటే మార్గాన్ని మీరే సూచించండి అని చెప్పి శ్రీరాముడు కోరగా, రామ, నీ సైన్యంలో నలుడు నీలుడు అనేటటువంటి 2 సోదరులు ఉన్నారు. వారు తమ చేతితో నీటిలో ఏ పదార్థాన్ని పడేసినా అది మునగదు. అంతేకాక నలుడు విశ్వకర్మ యొక్క ఔరసపుత్రుడు. వారిద్దరి సహాయంతో నీవు వారధిని నిర్మించు, దాన్ని నేను భరిస్తాను. దాని ద్వారా నీ సైన్యం వారధిని దాటి లంకలో ప్రవేశిస్తుంది అని చెప్పి సముద్రుడు రామునికి సూచన చేస్తాడు. మహాత్మా, నేను బ్రహ్మాస్త్రాన్ని సంధించాను. దీన్ని ప్రయోగించకుండా ఇది తిరిగి తునీరంలోకి రాదు. కాబట్టి దీన్ని ఎవరికి లక్ష్యం చేసి వదలమంటారు అని చెప్పి అడుగుతాడు. అప్పుడు సముద్రుడు, నాయన, ఈ ఉత్తర ప్రాంతంలో ధ్యానకుల్య నామంతో ఒక పవిత్రమైన ప్రదేశం ఉంది. దైత్యులు ఆ ప్రాంతాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు. నీవు ఈ అమోఘమైనటువంటి ఈ బ్రహ్మాస్త్రాన్ని వాళ్ళ మీద ఎక్కువ పెట్టి వదలమని చెప్పి చెప్తాడు. రాముడు అలానే ఆ దివ్యాస్త్రాన్ని ఆ దైత్యుల మీద వదిలి సముద్రంలో జరిగేటటువంటి అల్లకల్లోలాన్ని ఆఫ్ చేస్తాడు. ఆ తరువాత వానర వీరులందరూ నలుడు నీలుల యొక్క సహకారంతో అనేక పర్వతాల నుంచి బండరాళ్లను, పెద్ద పెద్ద వృక్షాలను సేకరించి తీసుకొచ్చేస్తుంటే రామసేతు నిర్మాణం మొదలవుతుంది. మొదటి రోజు 14 యోజనాలు, రెండవ రోజు 20 యోజనాలు, మూడవ రోజు 21 యోజనాలు, నాలుగవ రోజు 23, 22 యోజనాలు, ఐదవ రోజు 23 యోజనాలతో 100 యోజనాల
సముద్రంపై సుందరమైనటువంటి వారధిని నిర్మించడం జరుగుతుంది. ఆకాశంలోని నక్షత్ర మార్గంలాగా స్త్రీ తీసుకున్న పాపిడిలాగా ఆ సముద్రం మీద ఈ వారధి దివ్యంగా కనిపిస్తూ ఉంటే దాన్ని చూడడానికి దేవతలందరూ కూడా వచ్చి ఆనందపడతారు. ఈ సమయంలోనే రంగనాథ రామాయణం చెప్పిన ఒక విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకుందాం. దానివల్ల ఉడుతా భక్తి అనేటటువంటి నానుడు కూడా ఏర్పడింది. వానరులు వారధిని నిర్మిస్తూ ఉంటే ఉడుతు కూడా సహాయపడిందట. చూడండి, మనం ఏదైనా మన ఇళ్ల దగ్గర కూడా ఏదో పూజో వ్రతమో ఏదైనా చేసుకుంటూ ఉంటే చిన్న చిన్న పిల్లలు బుడిబుడి అడుగులతో చిట్టి చిట్టి చేతులతో వచ్చిరాని మాటలతో వాళ్ళు చేసే హడావుడి చూస్తుంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆనందం కలుగుతుంది. అదేవిధంగా ఆ మహాత్ముడు ఇటువంటి విషయాన్ని చక్కగా అందులో అమర్చారు. ఇలాంటి మహాత్ముల యొక్క మార్మిక విషయాలతోటి ఆ రామాయణాలు ఎంత అద్భుతంగా తయారైనయో అదేవిధంగా స్వామీజీ కూడా హిమాలయ మహాత్ములు చెప్పినటువంటి సృష్టి క్రమ వికాసానికి మహాదేవుడు ఏర్పరిచిన నియమాలు నిబంధనలు వాటితో సత్యార్థ రామాయణం చెప్పే సాహసం చేశారు. ఇటువంటి అనేకమైనటువంటి రామాయణాల్లో విషయాల్ని ఈ రకంగా చెప్పడానికి కారణం ఇటువంటి మహాత్ములే స్వామీజీకి ప్రేరణ. హరి ఓం.